మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో పాల్గొనుటకు సిద్ధపడి ఉన్నటువంటి ప్రియ విశ్వాసులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నాం. మరి 2020లో చివరి మాసము చివరి బైబిల్ స్టడీకి దేవుడు మనలను నడిపించాడు. మరి మీ అందరికీ తెలుసు, కోవిడ్-19 వలన మనము ఈ సంవత్సరము మరి ఎన్నో అంతరాయాలు ఏర్పడినప్పటికీ బైబిల్ స్టడీని ఆన్లైన్ ద్వారా కొనసాగించుటకు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మరి ఏ రోజు ప్రోగ్రాం మరి నిలిపివేయబడేటువంటి పరిస్థితి ఏర్పడకుండా దేవుడి కృపను చూపించి మనమందరము వాక్యాన్ని విని బలపడటానికి అనేక మంది మరి మన సంఘ సభ్యులే కాకుండా వేరే సంఘస్థులు కూడా మరి వారికి అవకాశం లేకపోవటాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చూసి వారు బలపడ్డారు. కాబట్టి దానిని బట్టి మనము దేవుణ్ణి ఎంతగానో మహిమపరచబద్దులమై ఉన్నాం. చిన్న ప్రార్థనతో మనము ఈ చివరి కూడికను ప్రారంభించుకుందాం. మరి ఈ కూడికలో మనము దేవునికి మహిమకరంగా ఈ సమయాన్ని గడుపుదాం. మహాపరిశుద్ధుడైన మాకు అత్యంత ప్రియుడైన దేవా, ఈ సమయంలో మేమందరము ఈ విధంగా ఈ ఆన్లైన్ ద్వారా మేము కూడుకొని మొదటిగా నిన్ను స్తుతించున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. మరి సంవత్సరం అంతా మమ్మల్ని మీ వాక్యము చేత పోషించారు. మరి మీ వాక్యము మాకు కరువైనప్పుడు, మీ వాక్యము మాకు మరి చేరువలో లేనప్పుడు ఖచ్చితంగా మేము తప్పిపోయే అవకాశం ఉంది. మరి కోవిడ్-19 పరిస్థితిలో లాక్డౌన్ సమయంలో కూడా మరి బుధవారం బైబిల్ స్టడీ విషయంలో ఎటువంటి అంతరాయం లేకుండా జరిపించినందుకు మొదటిగా మేము నిన్ను స్తుతించున్నాం, గణపరుస్తున్నాం, నీ నామాన్ని ఇచ్చించున్నాం ప్రభువా. మరి నీ సేవకులను మీరు వాడుకొని మరి ప్రతి ఒక్కరి ద్వారా నీ వాక్యమును వెల్లడి చేసినందుకు మరి ప్రతి సేవకుడిని బట్టి కూడా మిమ్మల్ని మయంపరుస్తున్నాం మరియు గణపరుస్తున్నాం. ఈరోజు కార్యక్రమమును కూడా మీరు సజావుగా నడిపించండి. మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడండి. మరియు మా ప్రార్థన విన్నపములు, మా ఆరాధన మీకు యోగ్యకరముగా ఉండినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మొదటిగా మనము ఒక పాట ద్వారా దేవుని మహింపరుద్దాం. సాంగ్ నెంబర్ 285, పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్ ఈ భువియందు. ఈ పాటను మనమందరం కలిసి పాడి దేవుణ్ణి మహింపరుద్దాం. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్ ఈ భువియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్ ఈ భువియందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి, ఏమి నీ జరువై ఉన్నావో యేసు ప్రభువా, ఏమి నీ జరువై ఉన్నావో యేసు ప్రభువా. నా రక్షణ కర్తవు నీవైతివి, నా రక్షణ కర్తవు నీవైతివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్ ఈ భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గంబైతివి, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్ ఈ భువియందు.
కష్ట దుఃఖంబులు నాకు కలుగగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగగా, నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నాకు సగితివి, బహుగా ధైర్యంబు నాకు సగితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భువియందు. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగగొట్టన్, సాతానుని దూతగా నలుగగొట్టన్. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భువియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భువియందు. మొదటిగా మనము ఒక వచ్చిన భాగాన్ని చూసి తర్వాత సంఘముగా కలిసి ప్రార్థిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనము. లుక్ చాప్టర్ 1 వర్స్ 13, 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. అంతవరకు చాలు. ఇక్కడ దేవుని దూత జకర్యాకు చెప్పేటువంటి మాట ఏంటంటే, నువ్వు ప్రార్థించావు కదా, నీ ప్రార్థన దేవునికి వినిపించింది, ఆ ప్రార్థనకు జవాబును నేను తీసుకొచ్చాను అనేది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క భక్తులు, ఆయన యొక్క బిడ్డలు మరి ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు. మరి లోకంలో మనుషులమైన మనము ఒక సమాచారాన్ని మన స్నేహితుడికి లేదంటే మన పైనున్న వారికి మనం పంపించినప్పుడు వారు మన సమాచారాన్ని లేదంటే మనం అడిగిన విన్నపాన్ని లెక్కలోకి తీసుకోవచ్చు, లేదంటే పడవేయవచ్చు, లేదంటే దానిని జాగ్రత్తగా వినొచ్చు, లేదంటే అశ్రద్ధగా దాన్ని అసలు వినకుండా దాన్ని వదిలేయచ్చు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాడు. మన దేవుడు మరి మనము ఆయన పిల్లలంగా ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితముగా వినే దేవుడై ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంఘంగా మనమందరము ఇప్పుడు ఏకమనసుతో నమ్మి ప్రార్థిద్దాము. మన దేవుడు మరి ఇప్పుడు మనం చేయబోయే ప్రార్థన వింటున్నాడు. ఆయన యొక్క సమయంలో, ఆయన యొక్క విధానంలో మనము చేయబోయేటువంటి ఈ 2 విన్నపాలకు సమాధానం ఇస్తాడు అని నమ్ముదాం. మొదటి ప్రార్థన విన్నపము, లెటస్ ప్రే ఫర్ ట్రాక్స్ మినిస్ట్రీ. కరపత్రముల పరిచర్య కొరకు మనం మొదటిగా ప్రార్థిద్దాం. మరి కరపత్రాల పరిచర్య అనేది చాలా అమూల్యమైనటువంటిది.
మరి మన సంఘము కూడా కొన్ని ప్రాంతాలలో ట్రాక్స్ని పంచిపెట్టాం ఇప్పటికే, మరియు రాబోయే రోజుల్లో మరలా పంచిపెట్టబోతున్నాం. మరి ఆ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలని, మరి ఎవరెవరి చేతుల్లోనికైతే ఆ ట్రాక్స్ వెళుతున్నాయో మరి వాళ్ళు వాళ్ళ గృహంలో బుక్స్లో పెట్టొచ్చు, టేబుల్ మీద పెట్టొచ్చు, లేదంటే పక్కన ఎక్కడైనా షెల్ఫ్స్లో పెట్టొచ్చు. ఎక్కడ వాళ్ళు పెట్టినప్పటికీ మరి దేవుడు ఆ సమయంలో రైట్ టైంలో మరి దేవుడు ఆ యొక్క కరపత్రం వాళ్ళని చదివేటట్లు చేయాలని, మరి వాళ్ళు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేసి మరి వారు ఒప్పించబడినట్లుగా, యేసు దేవుడు అని నమ్మునట్లుగా మరి కార్యము జరగాలని ప్రార్థిద్దాం. సో దయచేసి స్థలాలు ఉంచి కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించవలసిందిగా మనవి. మహాపరిశుద్ధుడైన మాకు అత్యంత ప్రియుడైన దేవా, మరి కరపత్రముల పరిచర్యను మాకు ఇచ్చినందుకు మొదటిగా మేము నేను స్తుతించున్నాం, గణపరుస్తున్నాం. మరి వాటిని ప్రభువా పంచిపెట్టే విషయంలో కూడాను అనేకులకు ఇవ్వడానికి మీరు కృపను చూపించారు. మరి గతంలో అనేకుల చేతుల్లోనికి అవి వెళ్ళాయి. మరి రేపు ఫస్ట్ను కూడా అనేక మందికి మేము పంచిపెట్టబోతున్నాం. ఇదిగో ప్రభా మేము ప్రార్థిస్తున్నాం, మరి మీరు కార్యము చేయండి. కొంతమంది ప్రభా మరి వాటిని పారవేయొచ్చు, ఆ పారవేసిన వాటిని కూడా ప్రభా ఇంకెవరికైనా అవి దొరకటానికి మీరు సహాయం చేయండి. మరి ఎవరైతే భద్రంగా గృహాలకు తీసుకెళ్లారో మరి వారు ఏదో ఒక సమయంలో వాటిని చదవడానికి, అవి చదువుతున్నప్పుడు ప్రభా మీ వాక్యము జీవము కలిగినది అని నమ్ముతున్నాం. మీ జీవ వాక్కులు ప్రభా మనుష్యుల్లో వారి యొక్క హృదయపు అంతరంగంలో కార్యము చేయగలిగినంత శక్తివంతమైనవని నమ్ముతున్నాం. కాబట్టి దేవా మీరు వారితో మాట్లాడండి తండ్రి. మేము నిన్ను వేడుకొనుచున్నాం. మరి రక్షించబడవలసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి కరపత్రముల పరిచర్య ద్వారా కూడా ఇంకొంతమంది రక్షించబడుటకు మరి మేము చేయుచున్న ఈ పనిని మీరు సఫలం చేయండి ప్రభు యందు మా యొక్క ప్రయాస వ్యర్థము కాదని బైబిల్ చెప్తుంది. మేము ఆ మాటను నమ్మి ప్రార్థిస్తున్నాము దేవా. మరి ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి ప్రభువా. కొన్ని ఆత్మలు రక్షించబడుటకు ఈ పరిచర్యను వాడుకొనమని, మరి అందులో చేయి వేస్తున్న ప్రతి సహోదరుని సహోదరిని కూడా మీరు బలపరిచి దానిని నీ మహిమార్థమై చేయుటకు అవకాశములు తెరిచి ఉంచమని, కృపను చూపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. అలానే రెండవ ప్రార్థన విన్నపం ఏమిటంటే, లెట్ us pray that every believer in VWC should live a holy life like our Lord. మన ప్రభువైన యేసు వలె మన సంఘ సభ్యులంతా మరి పరిశుద్ధంగా జీవించాలి అని మనం ప్రార్థిద్దాం. మరి క్రైస్తవుడికి పరిశుద్ధ జీవితము అనేది చాలా ప్రప్రథమమైనటువంటి విషయము. మరి మనము దేవుని మందిరాలకు వచ్చినప్పుడు మనము పరిశుద్ధ మందిరాలకు వస్తాం, పరిశుద్ధ ఆరాధన చేస్తాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాం, పరిశుద్ధుడైన ప్రభువు బల్లలో చెయ్యి వేస్తాం. మరి ఇవన్నీ పరిశుద్ధమైనవి మనము చేస్తున్నప్పుడు మన జీవితాలలో పరిశుద్ధతలో ప్రోగ్రెస్ లేనప్పుడు, అంటే ఎదుగుదల లేనప్పుడు మరి ఇవి అన్నీ వ్యర్థమనే చెప్పుకోవాలి కదా. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, ఈ ప్రార్థన చేయకముందు మొదట నీ గురించి నువ్వు విశ్లేషించుకో, ఎగ్జామిన్ చేసుకో, పరిశీలించుకో. మరి నువ్వు పరిశుద్ధతలో ఎదుగుతున్నావా? మరి 2019 కన్నా 2020లో నేను పరిశుద్ధతలో ఎదిగానా? మరి పోల్చుకో. మరి 2021లో మరి ఇంకా పరిశుద్ధుడిగా మారుటకు నిర్ణయించుకో. మరి మన సంఘ సభ్యులంతా మరి యవనస్తులు, వృద్ధులు, భర్త, భార్య, కుటుంబం ప్రతి ఒక్కరూ పరిశుద్ధతలో ఎదగాలని ప్రార్థిద్దాం. దయచేసి ఏకీభవించండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారైన దేవా, పరిశుద్ధుడవైన దేవా, మీరు మాకు మీ పరిశుద్ధ గ్రంథమునిచ్చారు, పరిశుద్ధాత్మను మాలో ఉంచారు, పరిశుద్ధ మందిరమును సమాజంగా కూడుకొని ఆరాధించుటకు ఇచ్చారు. మరి అనేకమైనటువంటి కార్యములు మా పట్ల చేశారు. మీ యొక్క ముఖ్య ఉద్దేశము ఒకే ఒక్క ఉద్దేశం ఏంటంటే మేము ఇంకా పరిశుద్ధపరచబడాలని, మేము ఇంకా పరిశుద్ధతలో ఎదగాలి అనేదే మీ ఉద్దేశము. కాబట్టి పేతురు చెప్పినట్లుగా మరి సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నటకు మీరు మాకు కృపను చూపించండి, సహాయము చేయండి ప్రభువా. మా సంఘంలో ఉన్న యవనస్తులు మరి యవనేచ్ఛల నుంచి, శరీరేచ్ఛల నుంచి విడుదల పొంది ఇంకా పరిశుద్ధతలో ఎదగడానికి మరి ప్రతి కుటుంబము, భర్త, భార్యలు ప్రభువా, మరి ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, మరి ఈ లోక విచారములన్నిటి నుంచి విడుదల పొంది మరి పరిశుద్ధతలో ఎదిగేవారిగా ఉండడానికి వారికి సహాయం చేయండి. ఈ విధంగా ప్రభువా, సంఘ సభ్యులంగా మేమందరము మా యొక్క సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధత యందు మేము ఎదుగుతున్నామా లేదా అని పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మరి అలా లేని వారు పశ్చాత్తాపడడానికి కృపను చూపించండి. రాబోయే
2021లో మరి ఇంకా మేము పరిశుద్ధులమై జీవించుటకు మీ కృపను మాకు చూపించి మీ పరిశుద్ధ లేఖనముల నుంచి మీరు మమ్మల్ని దర్శించి ప్రభువా మా యొక్క మాలిన్యమైన జీవితములను విడిచిపెట్టుటకు వాటి మీద మాకు అసహ్యత పెరుగునట్లుగా వాటితో మేము డిటాచ్ అవునట్లుగా మీరు మాకు ఇంకా కృపను చూపించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో బ్రదర్ ప్రసన్న మనకి వాక్యపరిచర్య చేస్తారు కాబట్టి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఘనమైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నన్ను మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొకసారి ఆన్లైన్ ద్వారా బైబిల్ స్టడీలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి, మీ యొక్క కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మీకే స్తోత్రాలు. మీ యొక్క మాటలను ధ్యానించుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహకారాన్ని, మీ యొక్క సన్నిధిని మాతో ఉంచి ఆ యొక్క మాటలను మేము గ్రహించడానికి, ఆ యొక్క మాటల ప్రకారం ఆ యొక్క జీవితాలను పరీక్షించుకొని జీవించడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క సంవత్సరం చివరి బైబిల్ స్టడీలో ఈ విధంగా ఆన్లైన్ ద్వారా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి మీ యొక్క మాటలను తెలియజేయమని, మీ నామాన్ని మహింపరచుకోమని మా రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మీ బైబిల్స్లో యోహాను సువార్త 11వ అధ్యాయం తెరవండి. 28 నుండి 44 వచనాల వరకు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 28 నుండి 44 వచనాల వరకు. జాన్ చాప్టర్ 11 వర్సెస్ 28 through 44. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరని అడుగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతని ఎలాగు ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన అతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. ఇంతకుముందు బైబిల్ స్టడీస్లో మనం మొదటి 27 వచనాలని ధ్యానించుకున్నాం. లాజరు అనారోగ్యంతో ఉన్నప్పుడు లాజరు సహోదరులైన మరియా, మార్త యేసు దగ్గరకు, నీవు ప్రేమించిన లాజరు అనారోగ్యంతో రోగి అయి ఉన్నాడని యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపించినప్పుడు యేసు ప్రభు ఏ విధంగా అక్కడ రెస్పాండ్ అయ్యాడనేది మనం మొట్టమొదటి బైబిల్ స్టడీలో చూసాం. మొదటి 16 వచనాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా, పగలున్నంత వరకు దేవుని కార్యాలు చేసేవాడిగా ఏ విధంగా మనం జీవితంలో కూడా ఆ విధంగా ప్రవర్తించాలి అనే దాన్ని అక్కడ ఒక మాదిరిగా తెలియజేసినట్లు చూసాం. తర్వాత 17 నుండి 27 వచనాల్లో యేసు ప్రభు బెతనియాకు వచ్చినప్పుడు
అక్కడ మార్తాని కలిసినప్పుడు మార్త ఏమంటుందంటే, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు అని అన్నప్పుడు, యేసు ప్రభు నీవు నమ్మినట్లయితే లాజరు మళ్ళీ తిరిగి లేస్తాడు, నమ్ముతున్నావు అని అక్కడ అడుగుతాడు. అంతేకాకుండా ఈ యొక్క యోహాను సువార్తలో నేనే అనే 7 మాటల్లో 5వ మాట అయిన పునరుత్థానమును జీవమును నేనే అనే మాటను చెప్తూ, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని ఎంతో గొప్ప సత్యాన్ని, ఆత్మీయమైన విషయాల్ని అక్కడ వివరించడాన్ని మనం చూసాం ఇంతకుముందు బైబిల్ స్టడీలో. ఇక్కడ ఈరోజు చదివిన 28 నుండి 44 వచనాల్లో చూస్తే, మార్త వెళ్లి మరియకు యేసు ప్రభు వచ్చాడని చెప్పినప్పుడు మరియ పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి, మార్త 21వ వచనంలో ఏం చెప్పిందో అలాగే మరియ కూడా చెప్తుంది. ఏమని అంటుందంటే, ఇక్కడ 32వ వచనంలో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండున నేను. మార్త మరియ ఇద్దరు చూస్తే ఏమనంటారంటే, యేసు ప్రభు ఇక్కడ ఉన్నట్లయితే వారి సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు అంటున్నారు, కానీ యేసు ప్రభు అక్కడికి వచ్చాడు, ఆయన రక్షించగలడు అనే విశ్వాసాన్ని చూపిస్తున్నారా లేదా అంటే మనం కొన్ని సమయంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ యేసు ప్రభు మొట్టమొదటి నుండి కూడా ఈ యొక్క సంఘటన ఎందుకు జరిగింది అనేది మొట్టమొదటి తన శిష్యులతో చెప్పాడు. ఇది దేవుడి మహిమ కొరకు వచ్చింది అని చెప్తాడు. అంతేకాకుండా తర్వాత శిష్యులతో ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు ఏమని చెప్తాడంటే, మీరు నమ్మునట్లు అని, అంటే లాజరు నిద్రిస్తున్నాడు, ఆయన మేలుకొల్ప వెళ్తున్నాము అని చెప్తాడు. ఇక్కడ చూసినప్పుడు కూడా నమ్మినట్లయితే లాజరు తిరిగి లేస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభు ఏం చేయబోతున్నాడో యేసు ప్రభుకి ఇక్కడ చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది. తనకు బాగా తెలుసు అక్కడ తను ఏం చేయబోతున్నాడు. కానీ మరియ మార్త నువ్వు ఇక్కడ ఉంటే చనిపోయేవాడు కాదు అంటున్నారు, కానీ ఆయన వచ్చాడు కాబట్టి తమ సహోదరుడు బతుకుతాడనే విశ్వాసాన్ని అక్కడ వాళ్ళు కనపరచట్లేదు. యేసు ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సందర్భంలో మార్త, మరియా, శిష్యులు, వారి యొక్క బంధువులు, యూదులు అందరూ కూడా ఉన్నారు అక్కడ. యేసు ప్రభు అక్కడ నుండి ఒక సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమాధి రాయిని తొలగించమని చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పినప్పుడు 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు బయటికి రావటాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. చనిపోయిన లాజరు తిరిగి లేచాడు, బయటికి వచ్చాడు. ఈ యొక్క భాగంలో మనం చూడాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, 2 ముఖ్యమైన విషయాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేంటంటే, మొట్టమొదటిది మనం ఇక్కడ 35, 36 వచనాలు చూస్తే 11వ అధ్యాయంలో యేసు కన్నీళ్లు విడిచెను, కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు ప్రభు అక్కడ ఎందుకు కన్నీళ్లు విడిచాడు అనేది మొట్టమొదటి విషయాన్ని ఇక్కడ మనం ధ్యానించుకుందాం కొంచెంసేపు. అక్కడ ఉన్న వాళ్ళంతా చూసి ఏమంటున్నారంటే, అతన్ని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకుంటున్నారు అక్కడ ఉన్న యూదులంతా. అంటే లాజరు చనిపోయాడని కన్నీరు విడుస్తున్నాడు, లాజర్ని నేను ఎంత ప్రేమించాడో చూడండి అని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇందాక మనం చూసినట్లు యేసు ప్రభు తను ఆ వర్తమానం వచ్చిన దగ్గర నుండి లాజరు రోగి అయి ఉన్నాడని తెలిసిన దగ్గర నుండి కూడా లాజర్ను లేపుతాడు అనే తెలుసు యేసు ప్రభుకి. అందుకనే అక్కడ బయలుదేరినప్పటి నుండి కూడా ఆ విషయాన్ని తన శిష్యులతో, మార్తతో, మరియతో చెప్పాడు. ఇంకా మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు లాజరు చనిపోయాడు అని ఏడుస్తున్నట్లుగా నాకు అనిపించదు. మరొక సందర్భంలో కూడా యేసు ప్రభు ఈ విధంగా దుఃఖించిన సందర్భం చూస్తే యేసు ప్రభు అక్కడ ఎందుకు కన్నీరు విడుస్తున్నాడు అనేది మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తే, లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుండి 44 వచనాలు. ల్యూక్ చాప్టర్ 19 వర్సెస్ 41 through 44. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి
నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చుచును అని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు ట్రయంఫల్ ఎంట్రీ, దాని తర్వాత యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు యెరూషలేమును చూసి ఈ విధంగా ఏడ్చి ఈ మాటలు పలుకుతున్నాడు. ఆ విధంగా యెరూషలేముకి అనేక సార్లు ఆ యొక్క సమాధానమైన సంగతులు తెలియజేసినప్పుడు వాళ్ళు గ్రహించకుండా, వాళ్ళ కన్నులు మరుగు చేయబడి ఉన్నాయి, వాళ్ళు అది ఎరగకుండా ఉన్నారు. కాబట్టి అక్కడ చూస్తే ఏం తెలుస్తుందంటే వాళ్ళ యొక్క అవిశ్వాసం. ఎన్నోసార్లు వాళ్ళకి తెలియజేయబడినప్పటికీ, ఎన్నో సత్యాలు తెలియజేసినప్పటికీ వాళ్ళు దాన్ని అంగీకరించట్లేదు, వాళ్ళు గ్రహించట్లేదు, వాళ్ళు ఎరగట్లేదు. వారి యొక్క హృదయ కాఠిన్యం అక్కడ మనకు కనిపిస్తుంది, వాళ్ళ యొక్క అవిశ్వాసం మనకు అక్కడ కనిపిస్తుంది. దానివల్ల వాళ్ళు ఎదుర్కోబోయే నాశనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యేసు ప్రభు, గుర్తు చేసుకుంటున్నాడు జరగబోయే విషయాల్ని. ఏ విధంగా యొక్క యెరూషలేము అంతా నాశనం అవ్వబోతుందో అది గుర్తు చేసుకొని ఇక్కడ ఏడుస్తున్నాడు. మనం ఇక్కడ యోహాను సువార్తలో కూడా మనం ఇప్పుడు చదివిన భాగంలో చూస్తే అక్కడ యేసు ఎందుకు కన్నీళ్లు విడిచాను అని అంటే మనకు కూడా అదే సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. యేసు ప్రభు అప్పటి వరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎంతో మందిని చనిపోయిన వారిని తిరిగి లేపాడు. మనం స్పెసిఫిక్ గా చూస్తే యాయీరు అనే వ్యక్తి యొక్క కుమార్తెను చనిపోయిన ఆమెను లేపాడు. నాయీరు అనే గ్రామంలో ఒక వ్యక్తిని కూడా చనిపోయిన వ్యక్తిని లేపాడు. అక్కడ అన్ని చోట్ల కూడా ఆ యొక్క వార్త అందరికీ తెలిసింది, కానీ వీళ్ళు ఆ విషయం తెలిసి కూడా వీళ్ళు అంత గ్రహించలేని వారిగా ఉంటున్నారు. అక్కడ మార్తా మరియా కూడా పూర్తి విశ్వాసాన్ని ప్రకటించినట్లుగా మనకు కనపడదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఆ యొక్క గుడ్డివాడిని చూపించిన ఆయన ఇతను చనిపోకుండా చేయలేడా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్నారు. మార్తా మరియా ఎందుకు అటువంటి విశ్వాసాన్ని చూపించలేకపోయారు ఎందుకు అంటున్నానంటే, యేసు ప్రభు ఆ రాయి తొలగించమన్నప్పుడు మార్తా ఏమంటుందంటే 4 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టబడి వాసన వస్తుంది అంటుంది, కానీ ఆ రాయి తొలగిస్తే తన సహోదరుడు బతికి బయటకు వస్తాడు అని నమ్మట్లేదు. యేసు ప్రభు మళ్ళీ నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తాడు అని చెప్పాను కదా, రాయి తొలగించండి అన్నప్పుడు అప్పటికి కానీ వాళ్ళ రాయిని తొలగించలేదు. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ పరిస్థితుల్లో కూడా మనకు ఇంతకుముందు జరిగిన సంఘటనలో విధంగానే అనేకమైన విషయాలు యేసు ప్రభు అక్కడ చేసిన పరిచర్య కానీ, ఆయన ఎంతో అధికారంతో బోధించిన బోధ కానీ, దేవునితో తనకున్న సంబంధాన్ని వాళ్ళకి వివరించినప్పటికీ వారి యొక్క విశ్వాసం ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాళ్ళ హృదయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఆయన అంగీకరించకుండా, ఆయన యందు సంపూర్ణ విశ్వాసాన్ని కనపరచకుండా ఉన్నారో మనకి ఇక్కడికి తెలుస్తుంది. కాబట్టి వారి యొక్క హృదయ స్థితిని బట్టి, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఇక్కడ కన్నీరు కారుస్తున్నాడు అని మనం చెప్పవచ్చు. ఈ యొక్క అధ్యాయంలో చూస్తే మనకు దాదాపు 4 సార్లు నమ్మునట్లు అని కనిపిస్తుంది. మొట్టమొదటిగా 14వ వచనంలో శిష్యులతో మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడంటే, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను అని అంటాడు. అదేవిధంగా మార్తతో మాట్లాడేటప్పుడు 26వ వచనంలో ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అదేవిధంగా 41వ వచనంలో కూడా చూస్తే, అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. ఇంకా 42వ వచనంలో కూడా చూస్తే, ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. అక్కడ వారి యొక్క నమ్మకాన్ని, వారి యొక్క విశ్వాసం తెలుసు కాబట్టి 4 సార్లు వారి యొక్క నమ్మకం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు. కాబట్టి వారి యొక్క పరిస్థితిని బట్టి వారు ఇంకా తన మీద అంత విశ్వాసాన్ని చూపించట్లేదు. దాదాపుగా తన యొక్క పరిచర్య ముగింపు దశకు వచ్చింది. ఇంకా తను శిలువ కార్యానికి చేసి మరణించి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోబోతున్నాడు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ వారి పరిస్థితి ఆ విధంగా ఉందని చూసి ఆయన ఎంతో బాధతో అక్కడ కన్నీరు విడుస్తున్నట్లుగా మనం గ్రహించవచ్చు. ఇంకా రెండో విషయం ఏంటంటే, అక్కడ యేసు ప్రభు ఆ విధంగా కన్నీరు విడిచడం ఆయన యొక్క హృదయాన్ని మనకు తెలియజేస్తుంది. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేదాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఏ విధంగా యెరూషలేము నాశనం అవ్వబోతుందని అక్కడ యేసు ప్రభు అక్కడ ఏడ్చాడో, ఇక్కడ కూడా లాజరు మరణం సమయంలో అక్కడ అందరూ అక్కడ కూడి ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు ఎంతో బాధతో మూలుగుతూ అక్కడ కన్నీరు విడిచెను అనే విషయాన్ని మనం చూస్తాం. ఏ విధంగా ఆయన విశ్వాసం ఉంచకుండా ప్రజలు చనిపోయినప్పుడు వాళ్ళు ఎటువంటి నిత్య నరకాన్ని, నిత్యత్వంలో 2వ మరణాన్ని పొందుకొని నాశనాన్ని అనుభవించబోతున్నారో అది జ్ఞాపకం చేసుకొని ఆయన కన్నీరు విడిచినట్లుగా మనం అక్కడ చూడొచ్చు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ కన్నీరు విడిచననే దానికి లాజరు మరణించాడు కాబట్టి ఆయన కన్నీరు విడుస్తున్నాడు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే యేసు ప్రభుకు ముందు నుండే తెలుసు లాజరును తను తిరిగి లేపుతాడని.
ఆయన ఇక్కడ ఎందుకు కన్నీరు విడుస్తున్నాడంటే అక్కడ ఉన్న ప్రజల అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, ఆయన యందు నమ్మకం ఉంచకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా చనిపోతే ప్రజలు ఎదుర్కొనబోయే నిత్య నరకాన్ని, నిత్య నాశనాన్ని బట్టి ఆయన ఎంతో వేదనతో, బాధతో అక్కడ కన్నీరు విడిచినట్లుగా మనం చూడొచ్చు. ఈ రోజులో మనం గమనించుకుంటే అనేక మంది ఆయన యొక్క సువార్త విని, ఆయన యొక్క మాటలను విని, ఆయన యొక్క మాటలను చదివి కూడా ఇంకా ఆయన యొక్క తమ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోకుండా ఉన్నట్లయితే వారు ఎదుర్కోబోయే నిత్య నాశనాన్ని చూసి ఆయన ఇంకా వాళ్ళని చూసి రోధిస్తూ ఉన్నాడని మనం చెప్పొచ్చు. మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే ఈరోజు యేసు ప్రభు మనల్ని చూసి సంతోషించేవాడుగా ఉన్నాడా, ఆ విధంగా కన్నీరు విడుస్తూ దుఃఖించేవాడుగా ఉన్నాడా అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. రెండవది విషయం మనం చూసేది ఏంటంటే, మనందరికీ వచ్చే ఒక ప్రశ్న, ఆ రోజు లాజర్ని ఏ విధంగా లేపాడో ఆ విధంగా ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు లేపగలడా? చనిపోయిన వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచగలడా? ఆ విధంగా అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేశాడు. ఈ రోజుల్లో ఆ విధంగా చేయగలడా అని మనందరికీ చాలా మందికి అనుమానం రావచ్చు. చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, చేయగలడా అంటే తప్పకుండా యేసు దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. తప్పకుండా ఆ యొక్క కార్యాలని, అంతకన్నా గొప్ప కార్యాలను కూడా చేయగలిగిన శక్తిమంతుడు. కానీ ఆయన చిత్త ప్రకారం ఎప్పుడు ఏది చేయాలి, ఎక్కడ చేయాలి అనేది ఆయన నిర్ణయించుకొని ఆయన మహిమ కోసం ఆయన చేయగలడు. ఇక్కడ మనం చూస్తే కూడా ఆ యొక్క దినాల్లో చనిపోయిన వారందరినీ లేపలేదు, చాలా మందిని లేపాడు. ఇక్కడ చూస్తే సమాధి చేయబడిన వాళ్ళందరినీ కూడా లేపలేదు, కేవలం లాజర్నే ఇక్కడ లేపడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఎక్కడ ఎవరి జీవితంలో ఏ సమయంలో చేస్తే అది దేవునికి మహిమ కలుగుతుంది, అది దేవుని చిత్తము, ఆ సందర్భాల్లోనే చేస్తాడు. మనం లూకా సువార్తలో కూడా చూస్తే 4వ అధ్యాయంలో 25-27 వచనాలు చూస్తే, Luke chapter 4 verses 25 through 27. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏ విధంగా ఏలియాని అనేక మంది విధవరాలున్న సారెపతులోని విధవరాల దగ్గరికి పంపించాడు, అదేవిధంగా ఎలీషాని ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ సిరియా దేశస్థుడైన నయమాను దగ్గరికి పంపించాడు. మనం చూస్తే దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉంటుందనేది అర్థమవుతుంది. ఆ విధంగా యేసుక్రీస్తు కాలంలో అనేకులు వచ్చి ఏ సూచన చూపిస్తామని అడిగినప్పుడు కూడా యోనాకి సంబంధించిన సూచన తప్ప మీకు వేరే ఇక సూచన ఏది ఇవ్వబడదు అని అక్కడ వాళ్ళకి చెప్తాడు. ఈ విధంగా ఎక్కడ ఏ విషయంలో చేయాలి అనేది దేవునికి తెలుసు కాబట్టి అక్కడ ఆ విధంగా చేయటాన్ని మనం బైబిల్ అనేక సందర్భాల్లో చూస్తాం. లాజర్ను లేపినట్లు అందరినీ లేపాలి అని మనం కోరుకుంటే, మనం బైబిల్లో చూస్తే అనేక సందర్భాల్లో తప్పు చేసిన వాళ్ళని దేవుడు శిక్షించినట్లు ఈరోజు మనం తప్పు చేసినట్లు మనం కూడా శిక్షిస్తే ఈరోజు ప్రపంచంలో ఎంతమంది ఉంటారనేది నాకు డౌటే. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే లేవికాండం 10వ అధ్యాయంలో నాదాబు, అబీహు దేవుడికి ఇష్టం కాని, దేవుడు అంగీకరించని ఒక అన్య అగ్నిని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు దేవుని ఉగ్రతకు లోనే వాళ్ళు అక్కడ చనిపోవటాన్ని మనం చూస్తాం. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో కూడా చూస్తే అననీయ, సప్పీరా వాళ్ళు కూడా పరిశుద్ధాత్మని మోసగించటం, వాళ్ళు అక్కడ శిష్యులతో అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళు అక్కడికక్కడ చనిపోవడానికి కూడా మనకి అందరికీ తెలిసిన విషయం. ఆ విధంగా మన జీవితాల్లో కూడా మనం చేసిన తప్పులను బట్టి దేవుడు కనుక శిక్షించినట్లయితే ఈరోజు మనం ఎవరం కూడా ఈ భూమి మీద బతికి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క విషయాలు, దేవుడు చేసిన మంచి కార్యాలు కానీ, ఆ విధంగా శిక్షించిన విషయాలు కానీ మనకు మాదిరికరంగా ఆయన ఏ విధంగా చేయగలడు, ఆయన తప్పుల్ని ఏ విధంగా తీవ్రంగా చూస్తాడు అనేది మనకు మాదిరికరంగా ఉండటానికి కొన్ని విషయాలు చేయబడి అవి మనకి బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. కాబట్టి మనం వాటిని గ్రహించి దేవుడికి ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ఆ యొక్క సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి తప్పించబడాలి అని మనం ప్రార్థన చేయవచ్చు, ఆయన మీద ఆధారపడవచ్చు. దేవుని చిత్తం అయితే తప్పకుండా వాటిని ఆయన మన జీవితాల్లో నెరవేర్చి ఆయన మహిమను పొందుకుంటాడు.
కాబట్టి అవన్నీ కూడా ఒక ఉదాహరణగా రాయపడి అనేది మనం గ్రహించాలి. ఏదైనా విషయంలో అది మన జీవితంలో జరుగుతున్నప్పుడు అది దేవుని చిత్తమా కాదా, అది దేవుని మహింపరిచేదా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, కొంతమంది ఏమనుకుంటారంటే అది చివరకు మంచిగా ముగిస్తే, హ్యాపీ ఎండింగ్ ఉన్న సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ముగిస్తే అది దేవుని చిత్తము, అది దేవుని మహింపరిచేది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లు లాజరు చనిపోయి తిరిగి లేపబడటం గాని, దానియేలు సింహాల బోన్లో పడి జీవంతో తిరిగి బయటకు రావటం గాని, షడ్రకు మెషేకు అబేద్నెగోలు అగ్నిగుండంలో బయటకు రావడం, ఇవన్నీ చూస్తే అది దేవుని చిత్తము, వాళ్ళు విజయవంతంగా బయటకు వచ్చారు కాబట్టి అది దేవునికి మహిమ అనుకుంటారు కొంతమంది. ఒకవేళ అదే నిజమైతే మనం స్టెఫెన్ జీవితం గాని, పౌలు జీవితం గాని, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఏ విధంగా హతసాక్షులుగా చంపబడ్డారో మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. నిజంగా దేవుడు యేసు ప్రభు వాళ్ళని రక్షించలేడా, వాళ్ళు చనిపోయిన వాళ్ళని తిరిగి లేపలేడా, వాళ్ళని కాపాడలేడా అంటే ఆయన తప్పకుండా కాపాడేవాడు. కానీ ఆ విధంగా వాళ్ళ జీవితాల్లో అనుమతించాడు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నారు. వాళ్ళ దేవుడి చిత్తాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చారు. వాళ్ళ జీవితాల ద్వారా దేవుని నామం మహింపరచబడింది. కాబట్టి ఆ యొక్క సక్సెస్ఫుల్ గానే పడాలి అని తప్పకుండా లేదు, కానీ దేవుడు ఏ విధంగా అనుమతిస్తాడు అనేది మనం గ్రహించాలి. ఒకవేళ మనం రక్షింపబడే విశ్వాసంతో ఆయన నమ్మినట్లయితే మన జీవితంలో వచ్చే సమస్యలు, శోధనల విషయంలో అటువంటి ఎదుర్కొన్నప్పుడు మనం పరీక్షించుకొని ఏదైనా దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు అది మనం సరి చేసుకోవచ్చు. లేదు అంటే ఆ సమస్యల్లో, శోధనలో ఉన్నప్పుడు దేవుడే మనకు ఆదరణను, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితంలో అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు దేవుని చిత్తానికి మనం లోబడి దేవుని మహింపరిచే వారంగా మనం సమర్పించుకోవాలి. యేసు ప్రభువే తను అంతో శ్రమలు అనుభవించి అంత దేవుని కుమారుడిగా సర్వశక్తిమంతుడిగా ఉన్నప్పటికీ ఆయన శ్రమలను భరించి శిలువ మీద మరణించి మనకు రక్షణ అనుగ్రహించాడు. ఒకవేళ గనక ఆయన ఆ విధంగా శ్రమలు అనుభవించకుండా తను రక్షించుకోగలిగేవాడు. కానీ ఆ విధంగా చేసుంటే మనందరం కూడా నిత్య నరకంలో చనిపోయేవాళ్ళం. ఆ విధంగా తను శ్రమలు అనుభవించి మన కోసం చనిపోయి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి మనం ఆ యొక్క రక్షణను పొందుకొని నిత్య జీవానికి వెళ్లే గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. అసలు నిజానికి మనం ఆలోచిస్తే ఈ విధంగా యేసుక్రీస్తు తను ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన గొప్ప కార్యాల కన్నా ఇంకా ఎక్కువ గొప్ప కార్యాలని ఈ రోజుల్లో మన చుట్టూ కూడా ఎన్నో చేస్తున్నాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే, చూస్తే, ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఆ విషయం. ఆ రోజు చూస్తే లాజరు 4 దినాలు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత బయటకు లేచాడు, జీవంతో తిరిగి వచ్చాడు. కానీ తర్వాత 1 దినాన్ని మళ్ళీ చనిపోయాడు. కానీ ఈరోజు మనం అందరం ఆత్మీయ స్థితిలో ఎన్నో సంవత్సరాలుగా చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి దాన్ని విశ్వసించడం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా చనిపోయిన స్థితిలో మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్న మన ఆత్మల్ని ఆయన యొక్క రక్షణ కార్యాన్ని విశ్వసించడం ద్వారా ఆయన మనల్ని తిరిగి జీవింపజేస్తున్నాడు. అంతేకాకుండా లాజరు లాగా మనం మళ్ళీ తిరిగి చనిపోవడానికి, రెండవ మరణానికి మన మీద అధికారం లేకుండా నిత్య జీవంలో ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ విధంగా లాజరు 4 దినాల తర్వాత లేచి తిరిగి చనిపోవడం కన్నా ఈ విధంగా మన ఆత్మీయ జీవితాల్లో తిరిగి జీవింపబడి నిత్య జీవంలో ఆయనతో ఉండటం, రెండింటినీ పోల్చుకుంటే ఏది గొప్ప కార్యం అనేది ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అటువంటి గొప్ప కార్యాలను ఈ రోజు మన ముందు చేస్తున్నాడు అంటే అది మన యొక్క భాగ్యం. అంతేకాకుండా ఆ విధంగా అనేకులకు ఆ యొక్క సువార్తను అందించి అనేకుల్ని రక్షణలోకి నడిపించే గొప్ప భాగ్యాన్ని కూడా మనకు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితాల్లో మనం పరీక్షించుకుంటే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఏ విధంగా మన జీవితాల్లో మనం జీవిస్తున్నాం, మన జీవితాలను ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకునే విధంగా జీవిస్తున్నామా, లేకపోతే సరైన విశ్వాసాన్ని ప్రదర్శించకుండా మన హృదయాలు ఇంకా కఠినంగా ఉంచుకుంటూ జీవిస్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ మనం చూస్తే విశ్వాసము, విధేయత అనేవి రెండు ఒక నాణానికి ఉన్న 2 వైపులు లాంటివి. ఇక్కడ మార్తా మరియను చూస్తే వాళ్ళు నమ్ముతున్నామని చెప్తున్నారు, కానీ అక్కడ వాళ్ళ ప్రవర్తన చూస్తే అది క్రియల్లో మనకు కనిపించదు. అక్కడ రాయిని తొలగించమన్నప్పుడు అక్కడ వాసన వస్తుంది అని చెప్తున్నారు, కానీ వెంటనే తొలగించి లాజరు బయటకు వస్తాడనే విశ్వాసాన్ని ప్రదర్శించట్లేదు. ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ ఒక పిక్నిక్ వెళ్ళారు, ఒక హిల్ స్టేషన్ కి. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వాళ్ళందరినీ విడిచిపెట్టి వేరే చూసుకుంటూ ఫోటోగ్రఫీ తీసుకుంటూ దూరంగా కొండ శిఖరానికి ఆ పీక్ కి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సైన్ బోర్డ్ కూడా పెట్టారు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ నుండి పడిపోయే ప్రమాదం ఉంది అని పెట్టినప్పుడు ఆయన
అది కూడా పట్టించుకోకుండా ఆ యొక్క ఫోటోగ్రఫీ చేసుకుంటూ చివరికి వెళ్ళినప్పుడు స్లిప్ అయి పడిపోయాడు. ఈ విధంగా పడిపోతూ ఇంకా తను అయిపోయింది జీవితం అనుకుంటూ వెళ్తున్నప్పుడు తన చేతులకి హఠాత్తుగా తగిలి గట్టిగా పట్టుకున్నాడు. అక్కడ క్లిఫ్ లాగా ఉంది, చూస్తే మనకి అక్కడ నుండి కొన్నిసార్లు చెట్లు వేలాడుతూ ఉంటాయి. ఆ విధంగా ఒక చెట్టు తగిలినప్పుడు ఆ చెట్టుని గట్టిగా పట్టుకొని ఇంకా ఏదో కొద్దిగా చివరిగా కొంత ఆశ కలిగింది, నేను బతుకుతున్నామో అని. పట్టుకొని ఇంకా అరుస్తూ ఉన్నాడు, రక్షించండి 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 అని అరుస్తూ ఉంటే ఎవరికి చాలాసేపు అరుస్తాడు, ఏమీ వినపడలేదు. అక్కడ ఉన్న వాళ్ళు తన స్నేహితులు ఎవరైనా వచ్చి రక్షిస్తారు అనుకున్నాడు, కానీ చాలాసేపటికి వినపడలేదు. ఇంకా కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అరిసినప్పుడు ఒక చిన్న స్వరం వినిపించింది. ఏమనంటే, నేను దేవుణ్ణి, నేను రక్షించడానికి వచ్చాను, ఏం భయపడకు అన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా రక్షించు, నువ్వు నన్ను రక్షించినట్లయితే నేను ఇప్పటివరకు చేసిన తప్పులన్నింటినీ విడిచిపెడతాను, నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటాను, నీ యొక్క సేవ చేస్తాను అని ఒక లిస్ట్ అంతా స్టార్ట్ చేశాడనమాట. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ దేవుడికి ఇంకా అన్ని ప్రామిస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క స్వరం వినిపించింది, ఏం భయపడకు, నేను వచ్చాను, నిన్ను రక్షిస్తాను, కాపాడుతాను అన్నప్పుడు ఇంకా ఎంతో సంతోషంతో దేవా నన్ను రక్షించు, నన్ను పైకి తీసుకెళ్ళు అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు రక్షింపబడాలంటే, నీ పైకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలంటే నువ్వు పట్టుకున్న కొమ్మను వదిలే అని చెప్పాడు. ఏం చేసి ఉంటాడు అనుకుంటారు మీరు? కొమ్మను వదిలేసి ఉంటాడు అనుకుంటాడా, లేకపోతే ఇంకా పట్టుకుని ఉంటాడా? రెండోదే కరెక్ట్. కొమ్మను వదిలేయకుండా మళ్ళీ మొదలు పెట్టాడు, రక్షించండి రక్షించండి, ఎవరున్నారా పైన రక్షించండి అని. చాలాసార్లు మన జీవితంలో మనం అదే విధంగా చేస్తూ ఉంటాం. మనం కొన్నిసార్లు మనకి సహాయం మనం కావాల్సిన విధానంలోనే దేవుడి నుండి పొందుకోగలని అని అనుకుంటాం, కానీ దేవుని యొక్క మార్గాలని, దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోకుండా ఉండేవాళ్ళని ఉంటాం. ఇక్కడ మార్తా మరియ కూడా యేసుప్రభు అక్కడ ఉంటే రక్షింపబడేవాడు, వారి సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు అని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు యేసుప్రభు లేపగలడు అనే విశ్వాసాన్ని వాళ్ళు అక్కడ చూపించలేకపోతున్నారు. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, మనం ఏ విధంగా ఆయన మీద ఆధారపడుతున్నాం, మన యొక్క సంపూర్ణ విశ్వాసాన్ని ఆయన మీద ఉంచుతున్నామా లేదా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఆ రోజు అక్కడ చూస్తే చనిపోయి సమాధి చేయబడిన లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. యేసుప్రభు ఎప్పుడైతే లాజరు బయటికి రాని బిగ్గరగా చెప్పాడో, ఆ యొక్క మరణించిన స్థితిలో ఉన్న లాజరు లెగిసి బయటికి వచ్చాడు. మన జీవితాల్లో కూడా అనేక మంది పాపముల చేత, అపరాధముల చేత వారి యొక్క ఆత్మలు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన పిలుస్తున్నాడు. ఆయన స్వరాన్ని తన సేవకుల ద్వారా అనేక సార్లు తెలియజేసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క స్వరాన్ని విని ఆయనకు తమ జీవితాలను సమర్పించుకుంటున్నారా, రక్షణ అంగీకరిస్తున్నారా అనేది ఈరోజు ఒకసారి, ఇంకా నీవు రక్షింపబడకపోతే ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఒకవేళ నీవు ఇంకా ఆయన రక్షణను అంగీకరించకుండా ఆయన మన కోసం సిలువలో చేసిన కార్యాన్ని అనేక సార్లు విని కూడా ఇంకా అంగీకరించకుండా ఉన్నట్లయితే నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి, నీ యొక్క అపనమ్మకాన్ని బట్టి, నిత్యత్వంలో నీవు పొందబోయే ఆ యొక్క నిత్య నాశనాన్ని, నిత్య నరకాన్ని బట్టి ఆయన ఇంకా నేను బట్టి కన్నీరు విడుస్తూ దుఃఖించేవాడుగా ఉన్నాడు. ఏ విధంగా ఉంది నీ యొక్క హృదయ స్థితి? అగస్టస్ అనే భక్తుడు ఏమంటాడంటే, ఆ రోజు లాజర్ని బయటకు రమ్మని పిలిచినప్పుడు పేరు పెట్టి గట్టిగా పిలిచాడు, లాజరు బయటకు రమ్మని. ఒకవేళ లాజరు అని పిలిచుండకపోతే అప్పుడు సమాధిలో ఉన్న వాళ్ళంతా బయటికి వచ్చేవాళ్ళు అని అగస్టస్ భక్తుడు అంటాడు. నిజంగానే అలాంటి రోజు ఒకటి రాబోతుంది. యేసు ప్రభు తన క్యాలెండర్లో నెక్స్ట్ జరగబోయేది ఆయన రాబోతున్నాడు. ఎప్పుడైతే ఆయన వస్తాడో ఈ విధంగా తనని నమ్మి విశ్వసించి నిద్రించిన వారినందరినీ ఆయన తనతో కూడా తీసుకువెళ్ళబోతున్నాడు. నా గొర్రెలు నా స్వరాన్ని విను అని దేవుని వాక్యంలో మనకు చదువుతాం. ఈ రోజు కనుక నీవు బ్రతికున్నప్పుడు ఆయన స్వరాన్ని విని ఆయన యొక్క రక్షణను అంగీకరించినట్లయితే ఆయన ఆ విధంగా వచ్చి ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి నువ్వు వెళ్ళగలుగుతావు. ఒకవేళ నువ్వు కనుక ఆ యొక్క స్వరాన్ని వినకుండా నీ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే ఆ యొక్క స్వరాన్ని వినలేవు, నిత్య నరకాల్లోనికి నువ్వు వెళ్తావు. కాబట్టి ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో, ఏ విధంగా నీ హృదయం ఉంది అనేది. ఇంకా ఒక రోజులో మనం ఈ సంవత్సరం కూడా ముగిపోతుంది, మరొక నూతన సంవత్సరానికి ప్రవేశిస్తున్నాం. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆయన మహింపరిచేవిగా ఉన్నాయా, ఆయన ఘనపరిచేవిగా ఉన్నాయా? ఒకవేళ రక్షింపబడిన వారం అయితే మనం విశ్వాసంలో ఎదుగుతూ, విశ్వాసంలో కొనసాగుతూ పరిపూర్ణత వైపు వెళ్తున్నామా? మన జీవితం గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా మార్పు ఉందా?
లేకపోతే రక్షింపబడిన అప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో ఉండి ఆయన దుఃఖపరిచే వారంగా ఉన్నామా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ యొక్క అధ్యాయంలో చూస్తే మనకి ఇంతకుముందు చెప్పినట్లు జానథన్ ఎడ్వర్డ్స్ చెప్పినట్టు లైఫ్ ఈజ్ షార్ట్, డెత్ ఈజ్ సర్టెన్ అండ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇటర్నిటీ అనే విషయాన్ని ఆయన చెప్పాడు. మొదటి 16 వచనాలు చూస్తే మనం జీవించినప్పుడు ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఆయనకు చిత్త ప్రకారం ఆయన కార్యాలు నెరవేర్చే వారంగా జీవిస్తున్నామా, చనిపోయిన తర్వాత ఆయన 26 వచనంలో చెప్పినట్లు బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు అనే నిశ్చయత నీకుందా? ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు ఏ విధంగా నువ్వు ఆ యొక్క సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నావు? ఈ యొక్క సంవత్సరం అంతా మన జీవితాల్లో ఏ విధంగా జీవించాము? మన జీవితాలను బట్టి ఆయన దుఃఖిస్తున్నాడా లేకపోతే ఆయన సంతోషిస్తున్నాడా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:20 కూడా చెప్పినట్లు పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి అంటున్నాడు. మనం ఆ విధంగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారంగా జీవిస్తున్నామా లేదా ఆయన సంతోషపరిచే వారంగా, ఆయన ఆనందపరిచే వారంగా జీవిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. మన జీవితాల్లో ఇంకా ఆయనకి నచ్చనివి, ఆయన ఇష్టం లేనివి, ఆయనకి ఇష్టం లేనివి ఏమైనా ఉంటే వాటిని ఈ యొక్క సంవత్సరంలో విడిచిపెడదాం. కొత్త సంవత్సరంలో ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకొని సంపూర్ణంగా ఆయన విశ్వాసం ఉంచి మనం నూతన సంవత్సరాన్ని ఆరంభించే వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, మహోన్నత, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలను ప్రభావ మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు. మీ యొక్క వాక్యం ద్వారా ప్రభావ మీరు తెలియజేసిన సంగతుల విషయాలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కరుణను బట్టి, మీ యొక్క జాలిని బట్టి, మీ యొక్క దయను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలను బట్టి ప్రభావ మీరు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. నేను మేము నశించుకోకుండా నిత్యత్వంలో మీతో జీవించడానికి నా కొరకు మా కొరకు ఈ లోకానికి వచ్చి మీరు పడిన శ్రమలను బట్టి, బాధలను బట్టి, మా యొక్క మరణాన్ని బట్టి, మా యొక్క పాప శిక్షను మీరు భరించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అటువంటి గొప్ప రక్షణ సువార్తను మాకు అందించారు. ఆ యొక్క రక్షణను అంగీకరించే విశ్వాసాన్ని మీ కృపలో మాకు అనుగ్రహించారు. ఏ యోగ్యత అర్హత లేని నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అటువంటి రక్షణను విని కూడా ఇంకా అంగీకరించిన వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారి యొక్క అవిశ్వాసాన్ని, వారి యొక్క అపనమ్మకాన్ని వారు విడిచిపెట్టడానికి, మీ మీద విశ్వాసాన్ని కలిగి జీవించడానికి, మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించడానికి వారికి సహాయం అనుగ్రహించండి. మా యొక్క జీవితాల్లో మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా, మిమ్మల్ని మహింపరిచే వారంగా, మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా జీవించడానికి మీరే సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఏ విషయంలోనూ మిమ్మల్ని దుఃఖపెట్టకుండా ఉండేవారంగా జీవించడానికి మీ కృప అనుగ్రహించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసాన్ని మాకు అనుగ్రహించి మాకు సంచకరువుగా అనుగ్రహించారు. పరిశుద్ధాత్మను కూడా మేము ఎల్లప్పుడూ సంతోషపరిచేవారంగా మేము జీవించడానికి సహాయం అనుగ్రహించండి. మీ వాక్యంలో, విశ్వాసంలో మేము కృపలో ఎదగటానికి, నూతన సంవత్సరంలో మేము ఇంకా ఎక్కువగా మీకు సమర్పించుకొని మీ యొక్క పరిచర్యలో పాల్గొనటానికి, మిమ్మల్ని గణపరిచి ఆరాధించే వారంగా జీవించడానికి, మీకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి మీరే సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. దేవా, గడిచిన సంవత్సరం అంతా మీరు మా పట్ల చూపించిన కృపను బట్టి, మీరు కాపాడిన విధానాన్ని బట్టి మరొకసారి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉంటుందో మాకైతే తెలియదు దేవా. మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు ఈ యొక్క సంవత్సరం కరోనా నుండి కాపాడారు. రాబోయే సంవత్సరంలో కూడా ప్రభావ మీరే తోడుకొని సహాయం అనుగ్రహించండి. ఈ యొక్క జీవితంలో మా యొక్క దినాలను మేము లెక్కించడానికి మాకు నేర్పించండి. మా యొక్క జీవం ఉన్నంత వరకు మేము బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం అనే విధంగా మా యొక్క నిశ్చయత నిత్యత్వంలో ఉన్నదని మేము గ్రహించి సంతోషంగా ఈ లోకంలో జీవిస్తూ మిమ్మల్ని మహింపరిచే వారంగా జీవించడానికి సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరెవరు ఏ అవసరతలతో, ఏ అక్కరతో ఉన్నారో వారిని మీరే దీవించి ఆశీర్వదించి బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక అవసరతలో ఉన్న వారికి మీరే సహాయం అనుగ్రహించండి. మీ మైండ్ కొరకు వాడుకొని మీ యొక్క సమృద్ధిలో వారిని దీవించి మీరే ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాం. మరొకసారి మేము కలిసి మిమ్మల్ని స్తుతించుకునే వరకు మా జీవితాల్లో మీరే తోడుగా నడిపించి మీ మైండ్ కొరకు వాడుకొని మీరే భద్రపరిచి మీకు ఇష్టలుగా సాక్షులుగా జీవించడానికి సహాయం అనుగ్రహించమని, మా యొక్క సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘ ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ
మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.